నుంచి అయితే బ్యారేజ్ ఓకేనా, అద్భుతంగా ఉంది కదా. నా వెనక నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అవుతుంది బ్యారేజ్ గేట్స్ అయితే. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయింది. నేను గోరకనికి వెళ్తా, అక్కడ వీలైతే అక్కడ గంగ ఏ విధంగా ఉందో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి స్వయంభూ. ఓకేనా, ఏ విధంగా ఉందో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణలోని మన యొక్క మంతినిలో ఉన్నటువంటి ప్రకాశం పార్వతి బ్యారేజ్ని అయితే చూపించడం పోతున్నా. ఈ పార్వతి బ్యారేజ్కి వచ్చేసి 74 గేట్లు అయితే ఉంటాయి. ఏ విధంగా ఉంది, ఇప్పుడైతే 74 గేట్లు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క గేట్ అయితే ఓపెన్ అయింది కాబట్టి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ బ్యారేజ్ నుంచి వాటర్ ఫ్లో చూపించిన తర్వాత బ్యారేజ్ గేట్స్ చూపిస్తా. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి మన గోదావరిఖనిలో మా యొక్క గంగ ఏదైతే ఉంటుందో అది కూడా ఉధృతంగా అయితే ఉంది, అది కూడా చూపిస్తా ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు 74 గేట్లు ఓపెన్ చేశాయన్న కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు ఎదురుగా అయితే 74 కనిపిస్తుంది. ఇది వచ్చేసి గేట్ నెంబర్, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. కింద చూడవచ్చు, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మొత్తం 74 గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకో వైపు చూపిస్తాం. ఇక్కడ చుట్టూ చూడవచ్చు, ఇవి మొత్తం వచ్చేసి ఈ యొక్క బ్యారేజ్ యొక్క 74 గేట్లు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడైతే ప్రతిదానికి రాసేసి ఉంది. ఇక్కడ చూడవచ్చు 67, 66, 65 అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే రెయిన్ బాగా పడుతుంది కదా కంటిన్యూస్గా, అయితే ఫ్లో ఎక్కువ అవుతుందని చెప్పి అయితే ఈ యొక్క గేట్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. చాలామంది కూడా చూడడానికి అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చూడవచ్చు.
జర్నీ కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. మొత్తం గేట్సే 48 దాకా అయితే వచ్చాం. చూస్తున్నాం కదా గేట్స్ ఏ విధంగా అయితే లిఫ్ట్ చేస్తారు చూడవచ్చు. లో అనేది ఓకే. సౌండ్ వినొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా మళ్ళీ వర్షం మొదలైంది. ఓకేనా, ఒక్కసారి చూడవచ్చు ఇక్కడ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ నుంచి అయితే బ్యారేజ్. ఓకేనా, అద్భుతంగా ఉంది కదా. నా వెనక నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అవుతుంది బ్యారేజ్ గేట్స్ అయితే. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయింది. నేను గోవర్కన్కి వెళ్తా, అక్కడ వీలైతే అక్కడ గంగ ఏ విధంగా ఉందో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్దాం పదండి. ఇంతకుముందు అయితే 74 చూపించా కదా, ఇక్కడ 1 చూడొచ్చు. చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్లో ఉంది. చూస్తుంటే ఇక్కడి నుంచి అయితే గేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ గేట్, ఇది సెకండ్ గేట్, ఇది థర్డ్ గేట్. ఇలా అయితే గేట్స్ అయితే అన్నీ స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా లాస్ట్ చూపించా, ఫస్ట్ చూపించా. ఇటు వైపు వెళ్ళి ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను. ఏ విధంగా వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు చలో గోదావరికనికి వెళ్ళి అక్కడ గంగ ఎలా ఉందో అయితే చూపిస్తాను. అయితే గోదావరికనికి వెళ్ళే టైంలో ఇక్కడ నేనైతే మిట్ట మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు అయితే చూసా. అంటే ఒకసారి వెళ్దామని చూసా. ఈ ఊరోళ్ళు అయితే చాలా నమ్ముతారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి అద్భుతంగా అయితే ఉంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడవచ్చు లోపల మాత్రం చాలా ఆలయాలు ఇలా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా చుట్టూ. అక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంది. అక్కడైతే మీరు చూస్తే అక్కడ శివుడు ఉన్నాడు ఎంట్రన్స్లో. ఇక్కడ మీరు చూస్తే మెయిన్గా ఇక్కడ అమ్మవారి ఆలయాలు చూస్తున్నారు కదా. ఓకే, ఇలా అయితే అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయి 2. చూడవచ్చు జాతర టైంలో అయితే చాలామంది అయితే వస్తారట. ఇంకా మెయిన్ ఆలయం అయితే ఎలా ఉందో అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చుట్టూ చూడవచ్చు అద్భుతంగా అయితే ఉన్నాయి ఆలయాలు. ఎదురుగా మాత్రం ఎంట్రన్స్లో అక్కడ బుద్ధుని విగ్రహం, ఇక్కడ కృష్ణుని విగ్రహం ఇలా అయితే ఉన్నాయి ఆలయాలు. ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు మీద. ఇక్కడ ఎదురుగా అయితే చిన్న ఆలయాలు అయితే 2 ఉన్నాయి. చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో 2 వైపులా. ఇలా అయితే మీకు ఒకటైతే తీసి చూపిస్తా. చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం. ఇటువైపు 2 వైపులు ఇలా అయితే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ముందుకెళ్దాం. ఇక్కడ ముందుకెళ్తే ప్రధానంగా అయితే ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారుగా. ఓకేనా, చుట్టూ అయితే నందులు ఉన్నాయి. మరియు ఎదురుగా అయితే పేద నందీశ్వరుడు ఉన్నాడు.
అటువైపు ఇటువైపు అయితే గజరాజులు చూస్తున్నారు కదా, ఇరువైపులు ఉన్నాను. ఇక్కడైతే ఆలయం మెయిన్ ద్వారం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చూడవచ్చు నందీశ్వరుడు చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ కాస్త ముందుకెళ్తే ఇక్కడ మరొక నంది ఉంటుంది, పైన గంటలు. ఇది వచ్చేసి మెయిన్ ఆలయం. అయ్యగారు నాటకంతో అయితే ఓపెన్ చేయమన్నాను. చూస్తున్నాం కదా ఏ విధంగా చూస్తున్నాం కదా. చూడవచ్చు. ఇది వచ్చేసి ప్రధాన శివలింగం. చూస్తున్నారా? ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి ప్రధాన శివలింగం. చూసారుగా. నాకు ఆల్మోస్ట్ వీడికి రావడంతో ఈవినింగ్ అయితే అయింది. మార్నింగ్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది మార్నింగ్ వస్తే. ఓకేనా, ఇంకా పక్కకి ఏమున్నాయో కూడా అవి కూడా చూపిస్తా. పక్కకి వెళ్దాం పదండి. ఎన్విరాన్మెంట్ కూడా సూపర్బ్ ఉంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందనేది. ఓకే, ఒకసారి చూడండి సన్సెట్ ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు కదా, పచ్చటి పొలాల మధ్యలో అద్భుతంగా అయితే ఉంది కదా. చుట్టూ చూడవచ్చు. ఓకే, ఆలయం వెనుక వైపు కూడా చూడవచ్చు. ఇక్కడ శివపార్వతుల వినాయకుడితో. మరియు మరొక గుడికి అయితే వెళ్తున్నాం పక్కనే. ఇక్కడ చూడవచ్చు, పైన కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. చూస్తున్నారా? ఇది వచ్చేసి స్వయంభు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి స్వయంభు. ఓకేనా, ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఒక్కసారి. చుట్టూ చూడవచ్చు. చూస్తున్నారు. ఓకేనా, ఇది వచ్చేసి స్వయంగా ఈ యొక్క పొలంలో అయితే వెళ్ళడం అయితే జరిగింది. పక్కనే ఇటువైపు చూస్తే అద్భుతమైన ఎన్విరాన్మెంట్. ఇక్కడ చిన్నగా కాలువ మాటలు అయితే కట్టడం జరిగింది. చూస్తున్నారు. ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఇక్కడ చూడవచ్చు, శివలింగం. చూస్తున్నారు కదా. ఒక్కసారి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చూడవచ్చు, ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. చుట్టూ పచ్చని పైర్ల మధ్యలో, పొలాల మధ్యలో చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు ఇలాంటి చాలా అద్భుతమైన వీడియోస్ అయితే నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. బ్యాక్డ్రాప్లో సన్ రైజ్ కూడా చూడవచ్చు, సన్సెట్ అయితే అద్భుతంగా ఉంది కదా నా బ్యాక్డ్రాప్లో. చుట్టూ ఆ సౌండ్స్ కూడా చూడండి. ఓకేనా, ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకేనా, ఇంకెలా ఉందో చూపిస్తాం ముందుకెళ్ళి. మరియు పక్కనే చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, మీరు చూస్తున్నాను అమ్మవారి ఆలయం. ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. మంచి వాతావరణంలో అయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ కూడా చూడవచ్చు
ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సీతారాముడు మరియు లక్ష్మణుడు కింద ఆంజనేయ స్వామితో పాటు చూడవచ్చు. ఓకే, ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది. ఓకే, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క దేవాలయం కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎదురుగా చూడవచ్చు కృష్ణుడు. ఓకే, చుట్టూ చూస్తున్నారు కదా. ఓకేనా, మనం ముందుకెళ్దాం పదండి. మీకు గోవర్కన్కి వెళ్ళిన తర్వాత మన గోవర్కన్లో గంగ ఏ విధంగా ప్రవహిస్తుందో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, వెళ్ళే దారి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. నా వెనుక సన్సెట్ అయితే అద్భుతంగా ఉంది కదా, కనిపిస్తుందో లేదో కానీ ఇంతకుముందు అయితే ఎక్సలెంట్గా కనిపించింది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుకు వెళ్దాం పదండి. కానీ చుట్టూ మాత్రం అబ్బా 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 ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. చుట్టూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. భారీ వర్షాలకు మా గోవర్కన్లో చూడవచ్చు గంగ ఏ విధంగా ఉందో. భారీ వర్షాలకు చూసారుగా గంగ ఏ విధంగా అయితే ఇక్కడ పొంగిందో. ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తా మా గోవర్కన్లో గంగ ఎట్లా పొంగుతుంది అనేది. చూడవచ్చు గంగ ఏ విధంగా పొంగుతుందో. చూడవచ్చు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఇది ఫేమస్ శివుడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాడు కదా. ఈ దోమలు ఎక్కడ చూసినా కూడా ఈ దువ్వెన్లు అయితే బాగా ఉన్నాయి. ఎటువైపు చూపిస్తా ఫ్లో ఎట్లా ఉందో. ఇక్కడ కూడా చూడవచ్చు ఫ్లో అనేది ఎలా పెరుగుతుందో. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఇది వచ్చేసి ఈ యొక్క గోదావరిఖండ్లోని గంగా పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా. బ్యాక్డ్రాప్లో మొత్తం చుట్టూ చూడవచ్చు ఏ విధంగా అయితే ఉందో.
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలీ విహారీకి వాచింగ్.